ఫుల్ డిమాండ్. మంత్రుల పిఏ పిఆర్ఓ పోస్టులకు భారీ అప్లికేషన్లు. ఒక్క పేజీకి డైలీ పదుల సంఖ్యలో దరఖాస్తులు. ఓ మినిస్టర్ పేజీకి ఎస్ఐ అప్లై. రాష్ట్ర మంత్రుల పిఏ పిఆర్ఓ పోస్టులకు డిమాండ్ పెరిగింది. ఒక్క పేజీ డైలీ పదుల సంఖ్యలో అప్లికేషన్లు వస్తున్నాయని స్టాఫ్ చెప్తా ఉన్నారు. పెద్ద నేతల రెఫరల్స్తో కొందరు మినిస్టర్ రిలేషన్స్ సన్నిహితుల నుంచి మరికొందరు సిఫారసు చేయించుకుంటున్నారు. గవర్నమెంట్ ఆఫీసర్లు కూడా పిఏ పోస్టుకు పోటీ పడుతున్నారు. తనకు పిఏగా అవకాశం ఇవ్వాలని కోరుతూ శుక్రవారం సెక్రటరీ కీలక మంత్రి పేజీలో ఎస్ఐ అప్లికేషన్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. దీన్ని బట్టి చూస్తే పోస్టులకు ఈ మేరకు డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. అంటే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వస్తే కొన్ని గతంలో జరిగినట్టుగా అవినీతి అంటే ఎక్కడ అంటే అక్కడ సంపాదించుకోవచ్చు అనే ఆలోచనలో కూడా కొంతమంది చాలా వరకు ఉన్నారు. ఆ ఆలోచన నుంచి కూడా బయటికి రావాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ధనిక రాష్ట్రం కాదు, అప్పుల కూబిలో ఉన్నటువంటి రాష్ట్రం. కాకపోతే ఇక్కడ ఇదంతా సరే, ఎవరైనా మంత్రులకు సంబంధించినటువంటి సన్నిహితులు కావచ్చు, అదేవిధంగా పక్కన ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళు కావచ్చు, ఇంకే ఎంతమంది ఉన్నా కానీ వాళ్ళతోటి రిఫరల్ చేయించుకున్న తర్వాత వాళ్ళు కూడా దాదాపు పిఏ గాను పిఆర్ఓ గాను గవర్నమెంట్ సంబంధించినటువంటి అధికారులు కూడా చేస్తున్నారంట. సో మరి అక్కడ దీంట్లో నిన్న చర్చనీయాంశమైంది ఏంటంటే ఒక మినిస్టర్ సంబంధించినటువంటి పేషీలో భాగంగా అక్కడ ఏం జరిగింది అంటే, సో ఎస్ఐకి సంబంధించినటువంటి ఉద్యోగం ఉన్నటువంటి ఒక వ్యక్తి అక్కడ చేయడం, అదేవిధంగా దాని చర్చనీయాంశంగా మారిందంట. అంటే ఎంతవరకు చూస్తూ ఉన్నారు, అసలు పిఏ పిఆర్ఓ పోస్టులకు ఎంత డిమాండ్ ఉందో కూడా చూడాల్సిన. స్టేట్కు కొత్త పీసీసీ చీఫ్ కసరత్ చేస్తున్న ఏఐసీసీ. దాదాపు స్టేట్కి మరోసారి, ఎందుకంటే పీసీసీ చీఫ్గా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన పీసీసీ పదవికి రాజీనామా చేయాలి కాబట్టి అక్కడ భారతీయ బీసీలకు సంబంధించినటువంటి వాళ్లకు అవకాశం దొరికే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ బీసీలకు సంబంధించినటువంటి, ఎందుకంటే ఇక్కడ ఓసీకి సంబంధించి ముఖ్యమంత్రి ఇచ్చారు, ఎస్సీకి సంబంధించి డిప్యూటీ సీఎం ఇచ్చారు. అదేవిధంగా పీసీసీ బీసీలకు ఇస్తే బాగుంటుంది, అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని పోయే దిశగా కాంగ్రెస్ పార్టీ కూడా అడుగులు వేస్తూ ఉంది అని కూడా ఒక సమాచారం అందుతుంది.